నమస్తే అండి. ఈరోజు మా రిలేటివ్స్ పెళ్లి ఉందని చెప్పి శుభలాకి ఇచ్చి పిలవడానికి వచ్చారండి. ఇదివరకు పెళ్లిళ్ళంటే మన ఇంట్లో పెళ్ళైతే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పుట్టింటి వారు, దగ్గర బంధువులు వచ్చి 2-3 రోజులు ముందుగా వచ్చి అందరూ మనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఆ పెళ్లిళ్ళు అంటే చాలా కలకల్లాడుతూ ఉండేదండి. ఇప్పుడైతే అలా లేదండి. ఈ కాలంలో ఎలా అంటే పెళ్లి అంటే మన ఇంట్లో మనమే హడావిడి. చుట్టాలు వస్తారు, మనం గెస్ట్ రూమ్లు తీసుకుంటాం, రూమ్లోకి వెళ్తారు, ఆ పెళ్లి టైంకి వస్తారు. మనల్ని దగ్గరకు వచ్చి పలకొచ్చే ఖాళీ కూడా ఉండట్లేదండి. చుట్టూ జనాలు ఉంటారు, దూరం నుంచి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మనకు కూడా ఎవరు వచ్చారో ఎవరు రాలేదు కూడా మనకి తెలియట్లేదు. భోజనాలు పెట్టాము, ఎవరు తింటున్నారో పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. అన్ని ఆర్డర్లు ఇచ్చేస్తున్నాము. కనీసం వచ్చిన చుట్టాలని పలకరిద్దామా అంటే ఈ ఫోటోలు, ఈవెంట్స్, ఈ హడావుడి సరిపోతుంది. వీళ్ళందరూ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అని మనకు తెలియాలంటే కనీసం 1.5 year పడుతుందండి. ఎందుకంటే అప్పుడు ఫోటోలు కానీ వీడియోలు కానీ చూసుకొని ఓహో పలానోళ్ళు మన పెళ్లికి వచ్చారు అనుకుంటాం. లేదా పెళ్లికి మనం పలానోళ్ళు పిలిచాము అని మనకి గుర్తు కోసం మనం ఒక లిస్ట్ రాసుకుంటాం, ఎవరిని పిలవాలో ఏంటని. ఆ లిస్ట్ లో చూసి పలానోళ్ళు పిలిచామని అనుకోవడమే, వీడియోలు ఫోటోలు చూసి వాళ్ళు వచ్చారని తృప్తి పడడమే. పెళ్లి అంటే ఏ మాత్రం తృప్తి లేదండి, అదొక యాంత్రికం అయిపోయింది. పెళ్లి చేయాలా, మేము గొప్పగా చేసాము, అందరూ వచ్చారు, జనాభా ఉన్నారు బాగా అనుకోవడం తప్ప తృప్తి అనేది నాకు ఎక్కడా కనిపించలేదండి. అది ఈరోజు ఈ శుభలాగ్ చూసారు నాకు గుర్తొచ్చింది. నా అభిప్రాయం మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ఇది చెప్పడానికి వచ్చానండి నేను.